కానీ ఇప్పుడు అలా కాదు. మీరిద్దరూ వంటలు నేర్చుకోవాలి. మీ ఇంటికి పోయి మీ అమ్మల దగ్గర వంటలు నేర్చుకుని అప్పుడు రండి నా ఇంటికి. ఇదేంటి అక్షిత ఆంటీ ఇలా అంటున్నారు? ఏం చేస్తాం, ఇంతకాలం ఆ బండుతుంది కాబట్టి అదేదో చేసేస్తుంది. మనకే టెన్షన్ లేకుండా పోయింది. ఇప్పుడు అది ఇంటి నుంచి బయటకు పోయింది, కుంపటి మన నెత్తి మీదకి వచ్చింది. హలో, యారా ఇంట్లోనే ఉన్నావా? అవునరా, ఏంటి సడన్గా ఫోన్ చేసావు? ఏం లేదురా, లాస్ట్ టైం నువ్వు మ్యూజిక్ కాంపిటీషన్లో గెలిచావు కదా. గెలిచానులే. ఏం లేదురా, ఢిల్లీలో కొత్త ఈవెంట్ జరగబోతుంది. నేషనల్ వైడ్ కాంపిటీషన్. ప్రతి స్టేట్ నుంచి అప్కమింగ్లో ఉన్న న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో పర్ఫార్మెన్స్ ఇప్పిస్తున్నారు. ఆ విషయం నీకు చెప్దామని చేశాను. అవునా? నేషనల్ వైడ్ కాంపిటీషన్ సార్, సూపర్ రా, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేద్దాం. దానికి సంబంధించిన కమిటీ మెంబర్ ఒక పెద్ద ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారా. నువ్వు నీ వైఫ్ని తీసుకుని వస్తే ఆయనకు ఒకసారి పరిచయం చేస్తాను. నేను వస్తాను రా, మళ్ళీ నా వైఫ్ ఎందుకు? రేయ్, అలాంటి పెద్దవాళ్ళని కలిసేటప్పుడు కుటుంబ సమేతంగా కలిస్తే మంచిది. నువ్వు మ్యారీడ్ అని చెప్పాను, నువ్వేం మాట్లాడకుండా నీ వైఫ్ని తీసుకుని ఇక్కడికి వచ్చి. హలో, అరే రే, పల్లవిని తీసుకురమ్మంటాడేంటి? ఇప్పుడు ఆ కాంపిటీషన్లో అవకాశం కోసం దాన్ని రమ్మంటే అది వస్తుందా? ఇప్పుడు నేను ఫోన్ చెయ్యాలా వద్దా? చెయ్యొద్దు అనుకున్న వాడివి ఇక్కడి వరకు ఎందుకు వచ్చావురా? దీన్నే కర్మ అంటారు అనుకుంటా. గెంటేసి నేనే ఇప్పుడు దీన్ని ఆహ్వానించి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈయన నాకు ఫోన్ చేస్తున్నారేంటి? చెయ్యరే. పొరపాటున ఏమైనా కాల్ వస్తుందా? పొరపాటున గానీ చేస్తుంటే ఈ పాటి కట్ చేయాలి కదా. చూద్దాం, మళ్ళీ చేస్తారేమో. ఫోన్ లిఫ్ట్ చేయదేంటి? రాత్రి పీకల దాకా తిని ఇంకా నిద్ర లేవలేదనుకుంటా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటిది? చూడక లిఫ్ట్ చేయలేదా, లేదా కావాలనే లిఫ్ట్ చేయట్లేదా? మళ్ళీ ఫోన్ చేద్దాం. అప్పుడు కూడా లిఫ్ట్ చేయకపోతే ఇది కావాలని అవాయిడ్ చేస్తున్నట్టు. హలో, నేనే. నేనంటే ఎక్స్ట్రాల్ చేయకు, నేనెవరో తెలీదా? నా నంబర్ లేదా నీ దగ్గర? ఏయ్, ఎవరా నువ్వు? ఎక్స్ట్రాల్ చేయొద్దు అంటున్నావు. ఫ్యామిలీ లేడీస్ కి ఫోన్ చేసి డ్రామాలు ఆడుతున్నావా? ఏయ్, నేనే. అదే నేను చెప్తున్నాను. నేను అంటే నువ్వేమైనా మా ఆయనవా? దొంగ రాస్కల్. మేమిద్దరం గొడవ పడుతున్నామని చెప్పేసి మా ఆయన ఫోన్ కొట్టేసి మా ఆయన ఫోన్ నుంచి ఫోన్ చేస్తే ఆయనే చేస్తున్నాడు అనుకుని నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా? బయటికి రా వెళ్దామంటే తింగర్ దానిలో వచ్చేస్తాను అనుకుంటున్నావా? లేదే, బయటికే వెళ్ళాలి. ఏయ్, చంపేస్తాను. నా గురించి ఏమనుకుంటున్నావురా? పల్లవి అంటే ఏమనుకుంటున్నావు? చీ, నువ్వంటే నాకిష్టం లేదు, నువ్వు లావుగా ఉంటావని నన్ను గెంటేశారు. అలాంటి వ్యక్తి నాకు మళ్ళీ ఫోన్ చేస్తాడా? మా ఆయనంటే సింహం రా, సింహం. సింహం వెంటాడి మాంసమే తింటుంది కానీ గడ్డి తినదురా. ఇది కావాలని తిడుతుందా, లేక నిజంగా మిస్లీడ్ అయి తిడుతుందా? ఏయ్ పల్లవి, నేనే నీ భర్త చరణ్ని. అయ్యయ్యో, ఏవండి మీరా? ఏంటే గొంతు గుర్తుపట్టలేదా? అయ్యో, అలా కాదండి, ఎవరో మీ మిమిక్రీ చేస్తున్నారు అనుకున్నాను. సర్లే, ఇంటి బయటే ఉన్నాను, త్వరగా రా, చిన్న పని మీద మనం బయటికి వెళ్ళాలి. ఏవండి,
మీరేనా ఇలా మాట్లాడుతుంది? ఏ అది కాదు, నేనంటే ఇష్టం ఉండదు, నా మొహం కూడా చూడను అన్నారు కదా, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు కదా. మళ్ళీ ఏంటి మీ అంతటా మీరే వచ్చి బయటికి వెళ్దాం రా అంటున్నారు? ఆ, మనసు మార్చుకున్నారా? నువ్వేం అంత ఊహించుకోకు. త్వరలో నేషనల్ వైడ్ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఉన్నాయంట. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఆ కాంపిటీషన్కి సంబంధించిన ఓ పెద్దాయన అక్కడికి వచ్చాడంట. సో మీ వైఫ్ని తీసుకుని రా, పరిచయం చేస్తానంటే వెళ్దామని చెప్పి నీకోసం వచ్చాను. అంటే నన్ను వైఫ్ గా యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా? యాక్సెప్ట్ చేయడం ఏంటి? మన ఇద్దరికి ఇంకా విడాకులు అవ్వలేదు కదా, కాబట్టి విడాకులు అయ్యే వరకు నువ్వు నాకు వైఫే. బాజీగా ఇప్పుడు నేను రాక తప్పదు అంటున్నారా? తప్పదే, లేకపోతే నీ బదులు వేరే దాన్ని తీసుకెళ్ళేవాడిగా. నీ దగ్గరికి ఎందుకు వస్తాను? అయితే వేరే దాన్ని తీసుకెళ్ళండి. నాకెందుకు ఫోన్ చేశారు? ఏయ్ ఇదిగో, అనవసరంగా గొడవ పెట్టుకోకు. రా, నువ్వు ఇంకా బెట్టు చేసావనుకో నేనే నిన్ను బ్రతిమిలాడను. అవసరమైతే కాంపిటీషనే వదిలేసుకుంటా. అమ్మని, ఈ మొండోడు క్యాన్సిల్ చేసినా చేస్తాడు. ఆ, సరే అండి, నేను అమ్మకి చెప్పేసి వస్తాను. ఏ అమ్మకి చెప్తాను, తాతకి చెప్తానంటూ ఎవ్వరికీ చెప్పద్దు. ఎవరికి చెప్పకుండా రా. ఆ, అదేంటండి? అదేంటంటే నేను వచ్చి నిన్ను పిలిచానంటే వాళ్ళు ఏమనుకుంటారు? నేను మారిపోయాను, నీ మీద ప్రేమ పొంగుకొచ్చేసింది అనుకోరా? అదేం లేదని చెప్తున్నాను కదా, కేవలం అవసరం మాత్రమే. ఆ, సర్లేండి, నేనేదో ఒకటి చెప్పేసి వస్తాను. చెప్పు. అబద్ధాలు చెప్పడం, మాయలు చేయడం నీకు అలవాటే కదా. పల్లవి, ఎవరమ్మా ఫోన్లో? అమ్మా, తెలిసిన ఫ్రెండ్ అమ్మా. పద గుడికెళ్దాం. అయ్యో, నేను బయటికి వెళ్ళాలి. బయటికా? బయటికి ఎందుకమ్మా? మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అన్న, ఒక్కసారి రమ్మంటుంది. తన దగ్గరికి వెళ్ళి 1 గంట మాట్లాడి వచ్చేస్తాను. అవునా, సరే అయితే నేను డ్రాప్ చేస్తాను. అయ్యో, పర్లేదు నాన్న, దగ్గరే కదా నాన్న, నేనే వెళ్ళొచ్చేస్తాను. అమ్మా, నిజంగా మీ ఫ్రెండే ఫోన్ చేసిందా, లేకపోతే మా మనవడేమన్నా ఫోన్ చేశాడా? ఏంటమ్మా సిగ్గుపడుతున్నావేంటి చెప్పడానికి? మీరు మరీ అమాయకుల్లా మాట్లాడుతున్నారేంటి మావయ్య? నీ మోహమే చూడటం ఇష్టం లేదు అని మెడ పట్టుకొని బయటికి గెంటేసిన వాడు తనకెందుకు ఫోన్ చేస్తాడు? అవునవును పిన్ని, అయినా నాకెందుకు ఫోన్ చేస్తారు? ఫ్రెండే ఫోన్ చేసింది. అమ్మా, వెళ్ళొస్తాను. ఏంటి ఫ్రెండ్ ఫోన్ చేసిందని బయలుదేరుతుంది? నిజంగా ఫోన్ చేసింది ఫ్రెండేనా లేక మావయ్య గారు అన్నట్టు?